శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 12వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం చవితి తిథి ఉదయం 10 గంటల 50 నిమిషాల వరకు, అనంతరం పంచమి. ధనిష్ఠా నక్షత్రం తెల్లవారుజామున 6 గంటల 14 నిమిషాల వరకు, అనంతరం శతభిష నక్షత్రం. హర్షణ యోగం మధ్యాహ్నం 3 గంటల 8 నిమిషాల వరకు, అనంతరం వజ్రయోగం. భద్రకరణం ఉదయం 10 గంటల 50 నిమిషాల వరకు, అనంతరం భవకరణం. వర్జ్యం ఉదయం 9 గంటల 47 నిమిషాల నుండి 11 గంటల 27 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 50 నిమిషాల నుండి 12 గంటల 34 నిమిషాల వరకు. అమృత ఘడియలు రాత్రి 7 గంటల 36 నిమిషాల నుండి 9 గంటల 14 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. నేటి యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే కొన్ని తిథివారాల కలయిక మేలి కలయిక అని అంటారు. ఎట్లా అంటే ఈనాడు బుధవారం, అందులో చవితి రావటం చాలా విశేషం. చవితి బుధవారం గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథివారాలని చెప్పవచ్చు. ఎందుకంటే సాధారణంగా మనం వారాలలో వారాధి దేవతలను మనం ఆరాధించేటటువంటి సందర్భంలో బుధవారం నాడు గణపతి ఆరాధన చేస్తాం. అటువంటి చవితి కూడా గణపతి యొక్క ఆవిర్భావ తిథి కనుక ఈనాడు గణపతి అర్చన చేయడం చాలా విశేషం. అందులో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఆ చవితి తిథికి వరదా చవితి అని పేరు. కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చవితి తిథికి సంకష్టహర చతుర్థి, అంటే సమస్త సంకటాలను పోగొట్టేటటువంటి చవితి కృష్ణపక్ష చవితి అయితే, వరాలను ఇచ్చేటటువంటి సకల కామ్యాలను ఈప్సితాలను సిద్ధింపజేసేటటువంటి చవితి ఈ శుక్లపక్ష చవితి. ఈనాడు గణపతి ఆరాధన విశేషంగా చేసినట్లయితే గణపతి యొక్క కృప పరిపూర్ణంగా కలుగుతుంది. ఒక గణపతి యొక్క అనుగ్రహం కలిగితే చాలు కార్యసిద్ధి కామ్యసిద్ధి అన్నీ కూడా పరిపూర్ణంగా లభిస్తాయి. లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంబరం త్రినయనం పరమం పవిత్రం ఉద్యద్దివాకర నిభోజ్వల కాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి అని గణపతి ప్రార్థనలో చెప్పడం జరుగుతుంది. అంటే సకల విఘ్నాలను హరించేటటువంటి విఘ్నకారకుడు విఘ్ననాశకుడు గణపతి. ఎట్లా ఆయన విఘ్నకారకుడు అవుతాడు అంటే, దుష్టమైనటువంటి ప్రవృత్తి చేత మంచి పనులను అడ్డుకోవాలి, మంచి వాళ్లకు ఇబ్బంది కలిగించాలి అనేటటువంటి దుస్సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ సంకల్పాలు నెరవేరకుండా, ఆ కార్యక్రమాలు ముందుకు వెళ్లకుండా అడ్డుకుండేటటువంటి సమయంలో ఆయన విఘ్నకారకుడు. ఏవైతే సత్సంకల్పాలు ఉంటాయో, ఏవైతే 10 మందికి మేలు చేసేటటువంటి విషయాలు ఉంటాయో, ఏవైతే ధర్మబద్ధమైనటువంటి విషయాలు ఉంటాయో ఆ కార్యక్రమాలకు విఘ్ననాశకుడు ఆయన. అందుకే ఇటువంటి గణపతి కృప లేకపోతే ఏ కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్ళవు. కార్యారంభేత విఘ్నేశం ఏనార్చంతి గణాధిపం అని శాస్త్రం చెప్పినటువంటి మాట. ఏ పని చేయాలన్నా కూడా గణపతి యొక్క అనుగ్రహం లేకపోతే, గణపతి ఆరాధన చేయకపోతే ఆ పనులు ముందుకు వెళ్ళవు. అందుకే ఎన్నత్తా కృతకృత్యాస్యు తన్నమామి గజాననం. అటువంటి గణపతికి మనం నమస్కరించి కనుక ఏ పనైనా చేసినట్లయితే అవి చక్కగా ముందుకు వెళతాయి. మరొక విశేషం ఏమిటంటే, మన పురాణాలను కనుక పరిశీలించినట్లయితే స్థితికారకుడు లయకారకుడు సృష్టికారకుడైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం గణపతి యొక్క ఆరాధన చేయకుండా, గణపతి స్మరణ చేయకుండా చేసినటువంటి వారి వారి కార్యక్రమాల్లో విఫలమయ్యారు. సాక్షాత్తు త్రినేత్రుడైనటువంటి త్రికాలజ్ఞుడైనటువంటి శంకరుడు త్రిపురాసుర సంహారంలో గణపతి అనుగ్రహం లేకపోవడం వల్ల ఆయన అనేక పర్యాయాలు విఫలమయ్యాడు. తరువాత విష్ణుమూర్తి సూచన మేరకు ఒక దివ్యమైనటువంటి గణపతి మంత్రాన్ని ఆయన ఉపదేశిస్తే దాన్ని ఉపాసించినటువంటి పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేసి త్రిపురాంతకుడు అనేటటువంటి దివ్యమైనటువంటి నామాన్ని ఆయన పొందాడు. అటువంటి ఉపాసన గణపతి యొక్క ఉపాసన. అటువంటి గణపతి అనుగ్రహం ఉంటే సమస్త దేవతల యొక్క అనుగ్రహం ఉన్నట్లే కనుక ఈ బుధవారం చవితి నాడు యథాశక్తిగా గణపతి ఆరాధన చేసి అందరూ గణేశుని యొక్క దివ్య కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో
ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారు ఏ సంఖ్యని ఈ రోజుకి అదృష్ట సంఖ్యగా స్వీకరించవచ్చో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. అంతేకాక ప్రతి వ్యక్తికి షోడశ సంస్కారాలు అని ప్రత్యేకంగా నిర్ణయించారు పెద్దలు. షట్ అంటే 6, దశ అంటే 10, షోడశ అంటే 16 సంస్కారాలు ఉంటాయి. వాటిలో అన్నప్రాశన అనేది ఒకటి. ఆ అన్నప్రాశనకున్న ప్రాధాన్యం ఏమిటో, ప్రాముఖ్యం ఏమిటో ఇప్పుడు శ్రీకరం అనే శీర్షికలో మనం తెలుసుకుందాం. షోడశ సంస్కారాల్లో అన్నప్రాశన కూడా ఒకటి. ఆడ శిశువుకి 5వ నెల 5వ రోజున, మగ శిశువుకి 6వ నెల 6వ రోజున అన్నప్రాశన వేడుకని నిర్వహించాలని పెద్దలు చెప్తారు. అన్నప్రాశన రోజున ముందుగా సంతానంతో సహా దంపతులు దేవతా ఆరాధనని తప్పనిసరిగా చేయాలి. క్షీరాన్నం దైవానికి నివేదన చేయాలి. మిగడ పెరుగు, తేనె, నెయ్యి, అన్నం ఈ 4టిని తగుపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని కూడా దైవానికి సమర్పించాలి. ఈ దైవ ప్రసాదాన్ని పళ్ళెల్లో పెట్టి బంగారు చెంచాతో కానీ ఉంగరంతో కానీ తీసి ముందుగా మేనమామ, మేనత్తలు తినిపించాలి. ఆ తరువాత శిశువు తల్లి, తండ్రులు, తాతలు, నాయనమ్మ, అమ్మమ్మ తినిపించాలి. అన్నవాన్ భవ, అమృతవాన్ భవ అని పఠిస్తూ శిశువుకి అన్నాన్ని తినిపించాలి. అమృతమే సేవించి అమృతవాక్కులే పలుకుము అంటూ పెద్దలు శిశువుని సామూహికంగా ఆశీర్వదించాలి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్య శుద్ధ చతుర్థి అంటే చవితి ఉదయం 10:50 వరకు, తదుపరి పంచమి. ఈరోజు బుధవారం, నక్షత్రం ధనిష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, సింహంలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనుస్సులో రవి, కుజ, శుక్రులు, చంద్రుడు మకరంలో ఉంటే, కుంభంలో రాహు ఉంటే, శని మీనంలో ఉన్నాడు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎవరికి వాక్ దానం చేయడం ఏమాత్రము సరైనటువంటి పని కాదు. ఎంతో కష్టంలో ఉన్నామని తెలియజేసినప్పటికీ కూడా రుణాన్ని ఇయ్యడం ఉత్తమం ఏమాత్రము కాదు. అందరి మాటల్ని విశ్వసించడం అనేది ఈ రోజుకి సరైనటువంటి అంశం కాకపోవచ్చు. వ్యాపారంలో వచ్చేటటువంటి లాభాలని వెంటనే ఎక్కడో పెట్టుబడిగా పెట్టేయడం అనేది అంత ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని ఇయ్యకపోవచ్చు. మేషరాశి వారు బాల గణపతిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎవరితోనూ వివాద పడరు, ఎవరితోనూ మానసికమైనటువంటి స్పర్ధ కలిగేటటువంటి విధంగా ప్రవర్తించరు. పై అధికారులతో మాట్లాడే సందర్భంలో పరమ వినయ విధేయతలతో ఉంటారు. అనుకూలతాభావాన్ని పెంపొందించుకుంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు విషయంలో చక్కని ఆత్మీయతాభావాన్ని కలిగి ఉంటారు. పొదుపు సూత్రాన్ని బాగా పాటిస్తారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో, అలాగే వారికి ఉద్యోగాన్ని పొందేటటువంటి ప్రయత్నాల్లో తీవ్రంగా నిమగ్నులు అవుతారు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్టయితే
ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సాత్వికమైనటువంటి పద్ధతితో ఉంటారు. ఎక్కువసేపు కార్యాలయ స్థలంలోనే ఉండేటటువంటి కారణంగా కార్యాలయంలో కీర్తి ప్రతిష్టలు లభించవచ్చు, కానీ కుటుంబంలో చిన్న అశాంతి చెలరేగే అవకాశం ఉండొచ్చు. సంతానానికి సంబంధించిన విద్య కోసం విశేషంగా ఆర్థికమైనటువంటి వ్యయాన్ని చేస్తారు. ఇటీవలే కొనుక్కున్నటువంటి ఇంటి విషయంలో, అలాగే నిర్మించుకున్న ఇంటి విషయంలో మరమ్మతుల కోసం ఖర్చు పెట్టడానికి అంత ఇష్టాన్ని చూపకపోవచ్చు. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే దాంపత్య అన్యోన్య భావం పెరుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా చికాకుగా ఉండే అవకాశం ఉండొచ్చు. ఏ సందర్భంలోనూ ఏది కలిసి రానటువంటి తనాన్ని కలిగి ఉంటూ ఉండొచ్చు. పనిచేస్తున్నటువంటి ఉద్యోగ స్థలంలో, చేస్తున్నటువంటి వ్యాపారంలో తోటి వ్యాపారస్తులతో, అలాగే వృత్తి చేస్తున్నటువంటి సందర్భంలో కూడా అందరూ దాదాపు వైరుధ్యం అంటే విరోధభావంతో ఉన్నట్లుగానే అనిపించవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం ఉంటుంది. దానికి సంబంధించిన ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వైద్య సేవను చేయడం ఎంతైనా అవసరం. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శక్తి గణపతిని పూజించి వెలగపండుని నైవేద్యంగా సమర్పించినట్టయితే సమస్య పరిష్కారం స్పష్టంగా అవుతుంది. ఆర్థిక లాభం కలుగుతుంది కూడా. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టకుండా ఆర్థికమైనటువంటి ఆర్జన మీదే దృష్టిని కేంద్రీకరిస్తారు. ముఖ్యంగా ఉదరానికి సంబంధించినటువంటి వ్యాధి పెరుగుతోందని తెలిసినప్పటికీ కూడా ఆర్థిక లక్ష్యమే తమ భావనగా కలిగి ఉంటారు. సంతానం మధ్య మధ్యలో వ్యతిరేకిస్తూ ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి అసంతృప్త భావన కలిగి ఉంటారు. తాము ఒకప్పుడు చేసినటువంటి వ్యాపారంలో కొన్ని లావాదేవీల్లో ఇబ్బందులు ఉన్నటువంటి కారణంగా వాటిని సరిచేసుకోవడం కోసమని తీవ్రమైనటువంటి ప్రయత్నాల్ని చేస్తారు. బుధవారం సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని పూజించి దుంపకూరలను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల వివాదాలు పరిష్కరింపబడతాయి. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వత్రా అనుకూల భావమే గోచరిస్తూ ఉంటుంది. శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్య స్థితి కలిగే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి సంతానంతో తాత్కాలిక విరోధభావం కలిగే అవకాశం ఉంది. కాబట్టి నిదానించి మాట్లాడడం చాలా అవసరం. కుటుంబంలో ఐకమత్యం కోసం విశేషంగా శ్రమని చేయడం ఉత్తమం. ముఖ్యంగా తమకు సంబంధించినటువంటి ఎదుగుదల కోసమే ప్రయత్నిస్తూ సంతానాన్ని పట్టించుకోనటువంటి తీరు ఉండే కారణంగా కుటుంబ సభ్యుల్లో తాత్కాలికమైనటువంటి వ్యతిరేకతా భావం కలిగే అవకాశం ఉంది. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని పూజించి దానిమ్మ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన అవుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి బకాయిలు రాని కారణంగా మానసికమైనటువంటి వ్యాకులతతో ఉండే అవకాశం ఉంది.
ఇంతకుముందు రుణాన్ని ఎవరో తీసుకున్నటువంటి వారు తిరిగి ఇయ్యనటువంటి కారణంగా, సకాలంలో ఇస్తూ ఉండనటువంటి కారణంగా మానసికమైన అశాంత భావంతో ఉండే అవకాశం ఉండొచ్చు. తాము ఆర్థికంగా సంపాదించినటువంటి సొమ్ముని సరైనటువంటి సంస్థలో ఏ విధంగానూ పెట్టుబడి పెట్టనటువంటి కారణంగా కూడా మానసిక అశాంత భావం పెరుగుతూ ఉండొచ్చు. కుటుంబంలో వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్య విధానం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బుధవారం సందర్భంగా తులారాశి వారు పింగళ గణపతిని పూజించి పంచ విధాలైన ఫలాలను నైవేద్యంగా సమర్పించినట్టయితే వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్థికమైనటువంటి మాంద్యంతో ఉంటూ ఉండే అవకాశం గోచరిస్తుంది. చేస్తున్నటువంటి ఉద్యోగంలో అనుకూలతాభావం తక్కువగా ఉంటూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఈర్ష్య, ద్వేషాలు కలిగినటువంటి కొందరి కారణంగా వ్యాపారం దెబ్బతినే అవకాశం కూడా ఉండొచ్చు. ముఖ్యంగా చేస్తున్నటువంటి వ్యాపార విధానంలో అననుకూలమైనటువంటి ధోరణులు కలిగేటటువంటి కారణంగా వ్యాపారంలో అనుకున్నంత లాభాలు ఉండకపోవచ్చు. చేసినటువంటి రుణాలకు సంబంధించిన వడ్డీలు బాగా పెరుగుతూ ఉండే కారణంగా రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు వరసిద్ధి వినాయకుడిని పూజించి పులిహారను నైవేద్యంగా సమర్పించినట్టయితే రావాల్సిన బకాయిలన్నీ అశ్రమంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. శారీరకంగా కూడా అనుకూలంగానే ఉంటుంది శరీరం. ఏ విధమైనటువంటి వ్యతిరేకతా భావము ఉండకపోవచ్చు. కుటుంబ సభ్యులతో అంతంత మాత్రంగా ఉండే అవకాశం గోచరిస్తుంది తప్ప సంపూర్ణమైన బాంధవ్య విధానం ఉండకపోవచ్చు. ముఖ్యంగా అక్క చెల్లెలతో, అన్నతమ్ములతో అంతటి అనుకూలతా భావం ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది. వ్యాపారం చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపార లాభాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రోజుకి మాత్రం లేకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమ స్థాయిలోనే ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. బుధవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఐకమత్య సాధన కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవ్వరి మాట వినేటటువంటి అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు. ప్రతి విషయంలోనూ కూడా అహంకార భావాన్ని కలిగి ఉంటారు. వ్యాపారం చేసేటటువంటి వారు వినియోగదారుల విషయంలో అన్నటువంటి మాటని నిలబెట్టుకోలేకపోయేటటువంటి తనం కారణంగా వ్యాపారం మధ్యమ స్థాయి నుండి క్రిందికి దిగజారే అవకాశం ఉండొచ్చు. సంతానం విద్యా విషయంలో విశేషమైన శ్రద్ధని చూపించినటువంటి కారణంగా ఏ విధంగానూ విద్యలో ముందంజలో ఉండలేకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం కుటుంబంలో ఉండే దంపతులు విరువురికి కూడా ఉండే కారణంగా మానసికమైన అశాంత భావంతో ఉండొచ్చు. బుధవారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుణ్ణి కనకాంబరాలతో అర్చించి ఆయనకు దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు నివారింపబడే అవకాశం ఆర్థిక లాభంతో ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. శారీరకంగా కూడా ఉత్సాహంగా ఉండగలుగుతారు. కుటుంబం అంతా ఒక చోటికి తొందరలోనే రాబోతోందనేటువంటి మానసికమైనటువంటి ఆనందంతో ఉండగలుగుతారు. ఎవరి నుండి రుణాన్ని తీసుకోరు. ఉన్నటువంటి ఆ ఆర్థికమైనటువంటి విధానంతో పూర్తిగా వ్యాపారాన్ని, వృత్తిని నడపగలుగుతూ ఉంటారు. ఇతరుల నుండి ఏ విధమైనటువంటి సహాయాన్ని ఆశించకుండా స్వయం సమృద్ధ దశతో ఉండగలుగుతారు. ముఖ్యంగా
ఏదేదో కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన ఉన్నా ప్రస్తుతం ఆర్థిక మాంద్యం కారణంగా ఆ ఆలోచన వైపే దృష్టిని కొనసాగనీయరు. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని పూజించి ఆయనకు గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో వివాహాది శుభకార్యాలు అశ్రమంగా నెరవేరే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి పెట్టుబడిని ఎక్కడెక్కడ పెట్టినందువల్ల ఆర్థిక లాభం కలుగుతుందో ఆ దిశగా అన్వేషణలో ఉంటారు. వ్యాపారపరమైనటువంటి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అనేకమైనటువంటి ప్రయత్నాల్ని చేస్తారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడం కోసం కొత్తమైనటువంటి మార్గాల్ని అన్వేషిస్తూ ఉంటారు. ఉద్యోగంలో తగినటువంటి లాభం పొందడం కోసం, కీర్తి ప్రతిష్టలని పొందడం కోసం సంపూర్ణమైనటువంటి శ్రద్ధని పాటిస్తూ ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని తొలగించుకోవడం కోసమని వైద్య పరీక్షల్ని, ఔషధ సేవని చేస్తూ ఉంటారు. బుధవారం సందర్భంగా మీనరాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్ల నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా లక్ష్మీ నారాయణుల సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు బుధవారం. బుధుడికి అధిష్టాన దైవాలు గణపతి, విష్ణుమూర్తి. కాబట్టి బుధవారం సందర్భంగా రుణబాధల నుంచి సులభంగా బయటపడటానికి గణపతిని ఏ విధంగా పూజించాలో, శత్రుబాధల నుంచి బయటపడి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి విష్ణుమూర్తిని ఏ విధంగా పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా బుధవారం సందర్భంగా తీవ్రమైన అప్పుల నుంచి సులభంగా బయటపడటానికి, క్రమక్రమంగా అప్పుల సమస్యలు అధిగమించటానికి గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పూజను ప్రారంభించాలి. గణపతికి ఉన్నటువంటి 32 అవతార స్వరూపాలలో రుణ విమోచన గణపతి స్వరూపమని ఒక ప్రత్యేకమైన స్వరూపం ఉంది. కాబట్టి గణపతిని పూజించడం ద్వారా రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. బుధవారం నుంచి ప్రారంభించి వరుసగా 18 రోజుల పాటు గణపతిని ప్రత్యేకంగా పూజించాలి. ఎలా పూజించాలంటే మీ గృహంలో, పూజా మందిరంలో గణపతి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. 9 ఒత్తులతో దీపం వెలిగిస్తే గణపతి అనుగ్రహం వల్ల రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే గణపతిని పూజిస్తూ ఓం గం గణపత్యై రుణహర్తాయై నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఇలా బుధవారం నుంచి ప్రారంభించి వరుసగా 18 రోజుల పాటు చేయాలి. ప్రతిరోజు కూడా గణపతిని గరికపోచలతో పూజిస్తూ ఈ మంత్రం పఠిస్తూ గణపతికి కొబ్బరి నైవేద్యంగా సమర్పించాలి. గణపతికి నివేదించిన కొబ్బరిని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ 21 రోజులు పూజకు వినియోగించినటువంటి గరికను పూజ పూర్తయిన తర్వాత ప్రత్యేకమైన పరిశుభ్రమైన ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. 21 రోజులు పూర్తయిన తర్వాత ఈ 21 రోజుల పూజకు వినియోగించినటువంటి గరికపోచలన్నీ పారే నీళ్లలో విడిచిపెట్టాలి, లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఇలా 21 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని పఠిస్తూ గణపతిని గరికతో పూజించి కొబ్బరి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించిన తర్వాత 21వ రోజు పూజ పూర్తి కాగానే దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి అర్చన చేయించుకొని గణపతికి ఉండ్రాళ్ళు దేవాలయంలో నైవేద్యంగా సమర్పించి వాటిని ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి. ఇలా ఎవరైతే 21 రోజుల పాటు గణపతిని పూజిస్తారో వాళ్ళకి క్రమక్రమంగా రుణ విమోచన గణపతి అనుగ్రహం వల్ల అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా బుధుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి బుధవారం నుంచి ప్రారంభించి 41 రోజుల పాటు ఒక ప్రత్యేకమైన విష్ణు పూజ చేయటం ద్వారా బహిర్గత అంతర్గత శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు.
శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి, శత్రుబాధల నుంచి సంపూర్ణంగా బయటపడటానికి బుధవారం నుంచి ప్రారంభించి 41 రోజులు చేయాల్సినటువంటి విష్ణు పూజ ఏ విధంగా ఆచరించాలంటే, మీ పూజా మందిరంలో విష్ణు స్వరూపమైనటువంటి ఏదైనా చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి లేదా లక్ష్మీనారాయణులు ఏదైనా విష్ణు స్వరూపం ఉన్నటువంటి చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ మంత్రం ఏంటంటే, ఓం రామ పరశురామ నృసింహ విష్ణు విక్రమ నమో నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుతూ ఆ చిత్రపటానికి తులసి దళాలతో కానీ చామంతి పూలతో కానీ పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. ఆ వడపప్పుని కొద్దిగా ప్రసాదంగా స్వీకరించి వీలైతే కొంత వడపప్పు పక్షులకు ఆహారంగా వేయాలి. వీలు కాని పక్షంలో మొత్తం వడపప్పు మీరే ప్రసాదంగా స్వీకరించండి. ఇలా 41 రోజుల పాటు విష్ణువుని పూజించి 41వ రోజు పూర్తయిన తర్వాత 42వ రోజు మీకు ఎవరి వల్ల అయితే ఇబ్బందులు వస్తున్నాయో, ఎవరినైతే శత్రువులుగా భావిస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ ఒక తెల్ల కాగితం మీద రాసి పారే నీళ్లలో విడిచిపెట్టండి. ఇలా చేయటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. బహిర్గత అంతర్గత శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా బుధవారం నుంచి ప్రారంభించి 21 రోజులు గణపతి పూజ చేస్తే క్రమక్రమంగా రుణబాధల నుంచి బయటపడవచ్చు. 41 రోజులు విష్ణువుని పూజిస్తే శత్రుబాధల నుంచి బయటపడవచ్చు. అలాగే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి దేవాలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఏ విధంగా దేవాలయ దర్శనం చేస్తే ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.